హలో స్టూడెంట్స్, ఈరోజు మ్యాథ్స్ 1Bలో లోకస్ గురించి చెప్పుకుందాం. మనకు లోకస్ చాప్టర్ నుంచి 4 మార్క్స్ ఒకటి వస్తుంది. లోకస్ చాప్టర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bలో లోకస్ చాప్టర్ నుంచి మనకు 4 మార్క్స్ ఒకటి వస్తుంది. ఆల్రెడీ నేను బ్లూ ప్రింట్లో చెప్పాను. 4 మార్క్స్ లోకస్లో మనకు కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ నేర్చుకుంటే ఇది వస్తుంది. ఫస్ట్ ఫార్ములాస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫార్ములాస్ ఏంటో చూడమ్మా. ఫస్ట్ ఫార్ములా చూద్దాం. ఫస్ట్ ఫార్ములాస్ ఏమంటే ఆల్రెడీ మీకు తెలిసిన ఫార్ములాస్ 10th క్లాస్లో వచ్చింటాయి. అయినా ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ ఫార్ములా ఏంటంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. నెక్స్ట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. నెక్స్ట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఈ ఫార్ములాస్ ఖచ్చితంగా రావు, ఎందుకంటే మనకి ఎక్కువ అడిగేది ఖచ్చితంగా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా. ఫస్ట్ ఫార్ములా అండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. నీకు ప్లస్ వచ్చింది కాబట్టి 2 ప్లస్లు ఉంటాయని గుర్తుపెట్టుకో. ప్లస్ వచ్చింది కాబట్టి 2 ప్లస్లు ఉంటాయి అంటే ఒక పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి 2 పాజిటివ్ వాల్యూ. నెక్స్ట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. మైనస్ వచ్చింది కాబట్టి ఒక నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి ఒక పాజిటివ్ ఒకటి నెగిటివ్ అట్లా గుర్తుపెట్టుకో. పాజిటివ్ ఉంటే 2 పాజిటివ్, ఒక నెగిటివ్ వస్తే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి టు ఏ మైనస్. ఇవి ఖచ్చితంగా ఉండాలి. దీంతో పాటు ఇంకొకటి ఇఫ్ ఏ x1 y1 బి x2 y2 ఏవైనా 2 పాయింట్స్ ఇచ్చి ఇఫ్ ఏ x1 y1 అండ్ బి x2 y2 డిస్టెన్స్ ఎనీ if a x1 y1 b x2 y2 distance between 2 points ఏవైనా 2 పాయింట్స్ ఇచ్చి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా అడుగుతారు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ప్రాబ్లం మనకి ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లము మనకి ఈ చాప్టర్ మొత్తం ఇంపార్టెంట్. ఏవైనా 2 పాయింట్స్ ఇచ్చి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1. ఫార్ములా రాకుండా నేను ప్రాబ్లం చెప్పేటప్పుడు మీకు గుడి కొడుతూ చెప్తాను, ఒక ట్రిక్ చెప్తాను. జస్ట్ ఫార్ములా రాకుండా అది చూస్తే అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అంటే పై వాల్యూ మైనస్ కింది వాల్యూ ఎలా అనేది ప్రాబ్లం చెప్పేటప్పుడు చెప్తాను. ఇది డిస్టెన్స్ బిట్వీన్. ఇవి కాకుండా మనకు ఇంకా కొన్ని ఉన్నాయి. చూడు, కోలినియర్ అంటే ఏం లేదు, 2 or more పాయింట్స్ సేమ్ ద లైన్ లేకుంటే 2 or more పాయింట్స్ లైస్ ఇన్ ద లైన్ సేమ్ ద లైన్ ఈజ్ కొలినియర్, దట్ పాయింట్ ఈజ్ కొలినియర్ పాయింట్. ఎట్లా అంటే ఏదైనా ఒక లైన్ తీసుకుందాం. ఈ లైన్ పైన ఇక్కడ ఏ పాయింట్, ఇక్కడ బి పాయింట్, ఇక్కడ సి పాయింట్ ఉంది అనుకో. అంటే ఒకే పాయింట్ పైన ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 2 or more పాయింట్స్ లైస్ ఇన్ ద సేమ్ ద లైన్. అంటే ఒకే పాయింట్ పైన ఎన్ని పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్స్ ఏమంటే కొలినియర్ పాయింట్స్. ఈ లైన్ ఏమంటారు? కొలినియర్. గుర్తుపెట్టుకో, 2 or more పాయింట్స్ లైస్ ఇన్ ద సేమ్ ద లైన్, దట్ లైన్ ఈజ్ కొలినియర్ లైన్, దట్ పాయింట్స్ ఈజ్ కొలినియర్ పాయింట్స్. దీనికి కండిషన్ కనుక్కోవాలంటే, కొలినియర్ కనుక్కోవాలంటే 3 కండిషన్ ఉన్నాయి. 3లో ఒక కండిషన్ చాలా. ఎలా అంటే ఫస్ట్ ఏతో స్టార్ట్ చేయాలి. ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ అంటే ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ. నెక్స్ట్ సెకండ్ కండిషన్ బీతో స్టార్ట్ చేయమ్మా. బీసీ ప్లస్ ఏసీ ఈక్వల్ టు మిగిలేదండి ఏబి. నెక్స్ట్ థర్డ్ కండిషన్ సితో స్టార్ట్ చేయమ్మా. సిఏ ఏసీ ప్లస్ ఏబి ఈక్వల్ టు బీసీ. ఈ 3 కండిషన్లో ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయితే కొలినియర్ అవుతుంది. అంటే ఎట్లా స్టార్ట్ చేయాలంటే చూడు బాబు, సపోజ్ ఏబి నువ్వు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ చేసినప్పుడు 4 వచ్చింది, ప్లస్ బీసీ డిస్టెన్స్ బిట్వీన్ 2 వచ్చింది. 4 ప్లస్ 2 ఎంత? 6.
అంటే ఈ వాల్యూ ఈక్వల్ అయితే ద పాయింట్స్ ఆర్ కోలినియర్ అని వస్తాయి. ద పాయింట్స్ ఆర్ కోలినియర్. కొలినియర్ అంటే ఇట్లా ఇది కండిషన్. ఇలా కాకుండా ఇంకో కండిషన్ ఉంది కొలినియర్ కనుక్కోవాలంటే. ఆర్ స్లోప్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బీసీ. ఇలా అడుగు స్లోప్స్ కనుక్కోవచ్చు. స్లోప్ ఎట్లా కనుక్కుంటాము చూడు మా ఇక్కడ ఏ x1 y1 బి x2 y2 2 పాయింట్స్ ఇచ్చి స్లోప్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటంటే ఏబి ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. స్లోప్ మనకు థర్డ్ చాప్టర్లో స్ట్రైట్ లైన్ వస్తుంది. జస్ట్ కొలినియర్ అంటే ఈ కండిషన్ అయిపోవచ్చు, ఈ కండిషన్ అని చెప్తే ఇంకా 2-3 కండిషన్స్ ఉన్నాయి. మనకు ఈ కండిషన్ చాలా ఐపీకి చాలు, ఇది చాలు. ఒకవేళ నువ్వు ఎంసెట్ ప్రిపేర్ అయితే ఇవన్నీ ఇంపార్టెంట్. స్లోప్ అంటే అలా స్లోప్ అంటే ఎట్లా అనుకుంటావు, ఏవైనా 2 పాయింట్స్ ఇచ్చి స్లోప్ ఫార్ములా ఏంది ఏబి ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఎట్లంటే y2 డిఫరెన్స్ మైనస్ y1 బై x2 డిఫరెన్స్ మైనస్ x1. అంటే y2 వాల్యూ నుంచి y1 వాల్యూ బై x2 వాల్యూ నుంచి x1 వాల్యూ తీసే స్లోప్ వస్తుంది. అలాగనే ఇది కొలినియర్ కనుక్కునే మెథడ్. అలా కాకుండా మనము కొంచెం ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నాము అంటే కొంచెం డెప్త్గా లోపలికి పోవాలి. తర్వాత దీంట్లోనే చూడవాలి. దీంట్లో ఇంకో ఫార్మ్ అంటే ఈ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఏంటి, ఏ x1 y1 బి x2 y2 అండ్ సి x3 y3. 3 పాయింట్స్ ఇచ్చి ఈ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫైండ్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏదంటే హాఫ్ ఇంటూ మాడ్లెస్ x1 మైనస్ x2 x1 మైనస్ x3 y1 మైనస్ y2 y1 మైనస్ y3 ఈక్వల్ టు. గుర్తుపెట్టుకో, ఈ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఏంటి హాఫ్ ఇంటూ ఈ 2 అడ్డగీతలు కదా దాన్ని మాడ్ అంటాం. ఇక్కడ అడ్డగీత ఒక అడ్డగీత దాన్ని ఏమంటాం అంటే మాడ్ అంటాం మ్యాథమెటిక్స్ ప్రకారం. అంటే హాఫ్ ఇంటూ x1 మైనస్ x2 x1 మైనస్ x3 y1 మైనస్ y2 y1 మైనస్ y3. ఇలా కాకుండా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇంకో ఫార్ములా ఉంది. ఇదే కాకుండా ఇంకో ఫార్ములా ఏంటంటే చూడు, హాఫ్ ఇంటూ x1 x2 x3 x1 y1 y2 y3 y1. ఇదైనా కనుకోవచ్చు. ఇది కాకుండా ఇంకోటి ఉంది, మ్యాథమెటిక్స్లో ఒక ప్రాబ్లం చేయడానికి 2 ఆర్ ఫార్ములాస్ ఉంటాయి. నేను దాదాపు మీకు ఈజీగా ఏది ఉంటాయో అదే చెప్తాను. ఇది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ఇది ఏంటంటే ఈజీగా x1 వాల్యూ నుంచి x2 తీయాలా, మళ్ళీ x1 వాల్యూ నుంచి x3 వాల్యూ తీయాలా, y1 వాల్యూ నుంచి y2 తీసేయాలా, y1 వాల్యూ నుంచి y3 తీసేయాలి. ఇది కాదు మనకి ఎక్కువ అడిగేది చూడండి మా ఈ ఫార్ములాస్. కొలినియర్, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, రేషియో ఉంది. మనం యాక్చువల్ అయితే రేషియోని ఎలా ఐడెంటిఫై చేస్తాము, a:b. దీన్ని ఏం రాసుకోవచ్చు a/b కూడా రాసుకోవచ్చు. అలాగా మనకు లోకస్లో రేషియో మీద ప్రాబ్లం ఉంది. అంటే రేషియో అంటే ఏంటి 2:3 అంటాడు. దీన్ని ఏం రాసుకోవచ్చు 2/3. దీంట్లో ఒక మెథడ్. నెక్స్ట్ రెండోది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏంటి పైథాగరస్ థీరం రూల్ మా. అసలు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఖచ్చితంగా ఇక్కడ ఏదండి 90 degrees ఉంటాయి. ఇది 90 degrees ఉంటేనే రైట్ యాంగిల్. అంటే రైట్ యాంగిల్ అంటే ఎప్పుడు ఎల్ ఉండాలి, ఇట్లుంటేనే 90 degrees. మనకు 10th క్లాస్లో పైథాగరస్ థీరం నేర్చుకుంటాం. ఏం నేర్చుకుంటాము, ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ నేర్చుకుంటాం. ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అని 10th క్లాస్లో నేర్చుకుంటాం పైథాగరస్ థీరం. ఇక్కడ లోకస్లో ఏం చేస్తాం అంటే ఇక్కడ పి పాయింట్ తీసుకుంటాం, ఇక్కడ ఏ పాయింట్, ఇక్కడ బి పాయింట్. అంటే మనకు పైథాగరస్ థీరం రూల్ ఏంది, దీని ఏమంటాము ఆపోజిట్, దీని ఏమంటాము అడ్జసెంట్, దీని హైపోటెన్యూస్. ఎప్పటికైనా సరే ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్. అంటే ఈ సైడ్ స్క్వేర్ ప్లస్ ఈ సైడ్ స్క్వేర్ రెండు యాడ్ చేసి ఇది రావాలి. అంటే అప్పుడు మనం ఏం చేస్తాము పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్. లోకస్లో ఇది కడతాం, లోకస్లో ఇది యూజ్ చేస్తాము పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ ఏబి స్క్వేర్. అంటే మనము ఎక్కువ యూజ్ చేసేది రేషియో, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్,
నెక్స్ట్ నీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద ఉంది, రేషియో మీద ఉంది, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఇవి ఎక్కువ మనకు అడుగుతాం. దీంతో పాటు మనకు ఇంకా కొన్ని కావాలంటే మిడ్ పాయింట్ ఫార్ములా. మిడ్ పాయింట్ ఫార్ములా అంటే ఏంది? ఎంతో చూపిస్తాం. m = x1 + x2/2 y1 + y2/2. ఇది మిడ్ పాయింట్ ఫార్ములా. ఈ పాయింట్స్ అన్ని ఎందుకంటే ఏం సెట్కు మనకు ఐపీకి అయితే ఈ ఫార్ములాస్ తెలుసు. ఐపీలో పాస్ కావాలంటే 1 2 3 4 డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్, తర్వాత ఇది ఉంటే చాలు మనం ఐపీ పాస్. కానీ ఎంసెట్ కావాలనుకున్నారు కొలినియర్ అంటే ఏంది, స్లోప్ అంటే ఏంది, మిడ్ పాయింట్ ఏంది, సెంట్రాయిడ్ అనేది ఏదో జీ చూపిస్తాం. అంటే జీ సెంట్రాయిడ్ అంటే ఏంది? ఇది ఒక సర్కిల్ తీసుకో, ఇక్కడ మిడ్ పాయింట్ ఉంది, దీన్ని జీ అంటాం. ఈ 3 లైన్స్ ఈక్వల్ అనుకోండి, దీన్ని సెంట్రాయిడ్ అప్పుడు. సెంట్రాయిడ్ ఫార్మ్ లేదంటే x1 + x2 + x3/3. నెక్స్ట్ y1 + y2 + y3/3. నెక్స్ట్ z1 + z2 + z3/3. ఇవన్నీ ఎంసెట్ కొట్టుకొస్తాయి. ఎంసెట్కి అవసరం లేదంటే జస్ట్ లోకస్లో అయితే నేర్చుకోవచ్చు. లోకస్ అయితే లోకస్ చాప్టర్ రావాలి అంటే నీకు ఒకటే పెట్టుకోండి, a + b² a - b² a² - b². ఈ 3 ఫార్ములాస్ తో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే ఏంది? √x2 - x1² + y2 - y1² రాయాలి. ఇది వస్తే చాలు. దీంతో పాటు ఇంకా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ రావాలి. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ½ * x1 - x2 x1 - x3 y1 - y2 y1 - x. నెక్స్ట్ ఏంది? పైథాగరస్ థియరం. పైథాగరస్ థియరం అంటే pa² + bb² a. అలా కాకుండా రేషియో. ఇవి ఇంపార్టెంట్. ఇవి ఖచ్చితంగా మనకు ఫస్ట్ ఇయర్లో లోకస్లో 4 మార్క్స్ ఖచ్చితంగా అడుగుతారు. సార్ 4 మార్క్స్ అడుగుతారు కానీ క్వశ్చన్ నెంబర్ 11 ఏంటంటారు? క్వశ్చన్ నెంబర్ 11 ఏంటంటే యాక్చువల్ అయితే మనకు చూడమా, మనకు ఉండేది క్వశ్చన్ పేపర్ ఇక్కడ రాస్తున్నాడు. 2 మార్క్స్ మనకు 10 ఇస్తాడమ్మా. 2 మార్క్స్ ఎన్ని ఇస్తాడు అంటే మనకు 10 ఇస్తాడు. అంటే 1 2 3 4 5 6 7 8 9 2 మార్క్స్ 10 ఇస్తాడు. చాయిస్ ఏమి ఉండవు. 2 మార్క్స్ మొత్తం రాయాలి. నెక్స్ట్ చూడమ్మా, 4 మార్క్స్ 11 12 13 14 15 16 17. 4 మార్క్స్ మనం ఎన్ని ఇస్తా అంటే 7 ఇస్తాడు. 4 మార్క్స్ ఎన్ని ఇస్తాడు? 7 ఇస్తాడు. 7 ఇస్తే 5 రాయంటాడు, 2 చాయిస్ ఇస్తాడు. 5 ఇచ్చి 7 ఇచ్చి 5 రాయంటాడు, 2 చాయిస్ ఇస్తాడు. ఇక్కడ 11th క్వశ్చన్ ఎంత అంటే ఈ 11th క్వశ్చన్ ఏ చాప్టర్ నుంచి వస్తుంటే లోకస్ చాప్టర్ వస్తుంది. దానికోసం అది రాసింది. అంటే నువ్వు క్వశ్చన్ నెంబర్ చూసినప్పుడే క్వశ్చన్ నెంబర్ 11లో ఏ చాప్టర్ వస్తుంది? లోకస్. లోకస్లో కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ రాయడం వల్ల మినిమం 2 మార్క్స్ వస్తాయి. ప్రతి ప్రాబ్లంకి ఒకే ఫార్ములా ఉంటాయి, ఒకే పాయింట్స్ ఉంటాయి. ఆ 2 పాయింట్స్ అట్లీస్ట్ నువ్వు క్వశ్చన్ నెంబర్ 11లో చూసి ఈ చాప్టర్ నుంచి ఈ చాప్టర్లో ఏమున్నాయి ఒక 4 లైన్స్ రాసిన 2 మార్క్స్. దానికోసం నేను క్వశ్చన్ నెంబర్ ప్రతి చాప్టర్కు ఈ క్వశ్చన్ నెంబర్ వస్తుంది, ఈ క్వశ్చన్ నెంబర్ వస్తుంది. మనం లోకస్ నేర్చుకోవాలా, లోకస్లో ఓన్లీ ఐపీ నేర్చుకోవాలంటే ఈ ఫార్ములాస్ చూసుకుంటే సరిపోతుంది. మెయిన్ ఎక్కువగా ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రేషియో, తర్వాత ఏంది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఇవి ఎక్కువ. ఇది కాకుండా కండిషన్స్ ఒక 2 3 ఉన్నాయి. ఆ కండిషన్ నేను ప్రాబ్లం చెప్పేటప్పుడు చెప్తాను, అయిపోతుంది. ఒకసారి ఇవన్నీ నోట్ చేసుకోండి. ఎంసెట్ కావాలంటే ఇంకా కొన్ని ఉన్నాయి బిట్స్. కొలినియర్ ఉంది, మిడ్ పాయింట్ ఉంది, సెంట్రాయిడ్ ఉంది, కొలినియర్, తర్వాత రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇవన్నీ నేను ప్రాబ్లం చెప్పేటప్పుడు ఒక్కొక్కటి ప్రాబ్లం చెప్పుకుంటూ మీకు సింప్లిఫై చేసుకుంటూ వస్తాను. లోకస్ స్టార్ట్ చేస్తాను. లోకస్ అనేది 4 మార్క్స్. మీరు లోకస్ రావాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, a + b² a - b², a² - b². డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా వచ్చినా రాకున్నా నేను గుర్తు చెప్తాను, ఎలా అనేది చెప్తాను. అది ఒకటి. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ½ * ఇది, తర్వాత ఇది. ఇవి నేర్చుకొని ఒకసారి చూసుకోండి. ఖచ్చితంగా లోకస్ 4 మార్క్స్ రాసేసాను. 4 మార్క్స్ లోకస్ మనకు కరెక్ట్ ఒక 5 days లేకపోతే 4 మార్క్స్ మన ప్యాకెట్. లోకస్ అయిపోతేనే చేంజ్ ఆఫ్ యాక్సిస్ చెప్తాను. చేంజ్ ఆఫ్ యాక్సిస్ ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్ యాక్సిస్ ఎట్లా అనేది నేను చెప్పేస్తాను. ఇవన్నీ మనకు లోకస్ సంబంధించిన ఫార్ములాస్. ఒకసారి అన్ని నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం స్టార్ట్ చేస్తాం.